కానీ ఏమైంది బ్రో లోపలికెళ్ళిన తర్వాత బయట పర్సనల్‌గా నేను చూసిన అమర్ వేరు. హౌస్‌లోకెళ్ళిన తర్వాత కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో రీజన్ ఏంటి? ఏం జరిగింది అసలు డార్లింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ ఈజ్ డిఫరెంట్. ఉల్టా పుల్టా అని చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎప్పుడో రావాల్సిన గేమ్స్ ఒక్కసారిగా ముందుకొచ్చాయి. సాక్రిఫైజులు ఇవన్నీ ఎప్పుడు 8థ్, 9థ్ వీక్‌లలో వచ్చేది మనం రెగ్యులర్ ఫార్మాట్‌లో. దీంట్లో వచ్చేసరికి ఏం అర్థం కావట్లేదు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ అక్కడ ఉన్న వాళ్ళతో కొద్దిమందితో మనకు మెంటల్‌గా సెట్ అవ్వదు. ఎలాగని మనకు స్టెబిలిటీ సెట్ అవ్వదు. బయటకు వచ్చాక నేను కొన్ని చూశాను. అబ్బో వీడియోలు మంచి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మంచి వీడియోలు. అలా నేనైతే నటించలేకపోయాను. నా చేత కాలేదు, అలా ఉండడం నా వల్ల కాలేదు. నేనేందంటే ఓకే అందరినీ కలుపుకోవాలి, ఫస్ట్ చూసుకోవాలి ఎవరు ఏంటి ఎలా ఉంటున్నాం, మనం ఏంది, మన ఫుడ్, మన తిండి, మన బెడ్ టైమ్స్ ఇవన్నీ మనకి వీటన్నిటిలో ఏంటంటే నన్ను బాగా నేను ఎక్కడికో వీళ్ళందరూ టాంట్ చేసే వరకు ఎక్కువసారి నాకు కొంచెం లో అయిపోయాను. నాకు నిజం చెప్తున్నాను, నేను బయటకు వచ్చేయాలని అనే ఫీలింగే వచ్చేసింది. తేజు లోపలికి వచ్చినప్పుడు నేను చెప్పిన మాట అదే, నాకే వచ్చేయాలనిపించింది. నాకు నిజంగా నాకు ఇక్కడ నేను కొంతమంది నేను ఇమల్లేను, పడలేకపోతున్నాను, నా చేత కాలేదని క్లారిటీగా చెప్పాను. అది నాకు నేనుగా కొద్దిగా రికవర్ అవ్వడానికి టైం పట్టింది. అంటే వాతావరణానికి కానీ అక్కడున్న వ్యక్తులకు కానీ గేమ్స్కి కానీ టైమ్స్కి కానీ అన్నిటికీ అలవాటు పడడానికి నాకు టైం పట్టింది. ఒక జనరల్గా మనకు ఏ అలవాటు లేకుండా దాని గురించి ఏమీ తెలియకుండా జస్ట్ ఎపిసోడ్లు ఏవో అక్కడక్కడ చూసుకొని మనం ఉన్నప్పుడు సపోర్ట్ చేసుకొని లోపలికి వస్తే ఇలానే ఉంటుంది. కానీ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళల్లో సగం మంది బయట నీకు పరిచయం ఉన్నారు, ముఖముఖ పరిచయం ఉన్న సీరియల్స్ చేసిన పరిచయం ఉన్నారు. ఇలా మ్యాక్సిమం అందరూ పరిచయం ఉండటం వల్ల అదేమన్నా నీ గేమ్కి పర్సనల్గా ఎఫెక్ట్ అయిందా? ఎందుకైతుంది? వాళ్ళు ఆడుకుంటారు, మనం ఆడుకుంటారు. కలిసి ఉన్నప్పుడు కలిసి ఆడతాం. నేను ఒకటే చెప్పాను అలసలా, నేను విడిపోయి ఆడడం వేరు, కలిసి ఉండి ఆడడం వేరు. కొన్నిసార్లు కలిసి ఉండి ఆడాలి, కొన్నిసార్లు విడిపోయి ఆడాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మీ గేమ్ గ్రూప్ గేమ్ లానే అనిపించింది కదా అందరూ. అలా చూపించేశారు దాని దాంట్లో ఏం లేదు, దాన్ని అలా చూపించేశారు. ఇప్పుడు పక్క వ్యక్తులు మనం మాట్లాడే కొద్దీ ఒక ముగ్గురున్నారు, ఆ ముగ్గురు కనపడలేదా? కానీ మీరు ఒప్పేసుకుంటున్నారు కదా ప్రతిసారి, ఆయన చెప్పింది ఓకే, ప్రతిసారి అవును మేము ముగ్గురం ఆడుతున్నాము. నేను అది చెప్తున్నాను, ముగ్గురం ఆడుతున్నామంటే ముగ్గురు గేమ్లో ఆడుతున్నాము, ఉన్నాము.